మానవత్వం ఒక మనిషిగా గుండెల మీద చెయ్యేసుకొని కామెంట్ చేయండి. 'సుగాలి ప్రీతి' కేసులో వీళ్ళిద్దరిలో ఎవరు న్యాయం చేశారు? పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్. వీళ్ళిద్దరిలో 'సుగాలి ప్రీతి' కేసులో న్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. 1 పవన్ కళ్యాణ్, 2 వైఎస్ జగన్. ఇద్దరూ చేయలేదనేది నా ఒపీనియన్. బట్ ప్రజల ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఈ కామెంట్ సెక్షన్ మొత్తం కూడా 'సుగాలి ప్రీతి' తల్లి చూస్తారు. ఎవరు ఆమెకి న్యాయం చేశారని ఆవిడ అనుకుంటున్నారు అనేది మీరు చెప్పేది కరెక్టా కాదని ఆవిడ చెక్ చేసుకుంటారు. కాబట్టి కనీసం 1000 మంది కామెంట్ చేయలేరు ఆవిడ కోసం, ఆవిడకి సపోర్ట్గా. ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు ఆవిడతో అండగా ఉన్నారు అనేది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. కనీసం 1000 కామెంట్లు ఆవిడ చూస్తారు. ఈ కామెంట్స్ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం 'సుగాలి ప్రీతి' కేసు మరొకసారి తీవ్ర సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రీసెంట్గా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 'సుగాలి ప్రీతి' తల్లిదండ్రులు స్వయంగా కలిసినటువంటి సంగతి మనం చూసాం. తమ కుమార్తెకి 9 ఏళ్లు గడిచినా ఇంకా న్యాయం జరగలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తుందని వాళ్ళు జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తల్లి తనను కలిసినటువంటి వెళ్ళిన కొన్ని గంటల్లోనే, 24 గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి ఒక సంచలనమైన, ఎవరో ఊహించినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చాలా జోరుగా వినిపిస్తున్నాయి. ఇంకా అఫీషియల్గా అవ్వలేదు ఇవి. ఈ నిర్ణయం ద్వారా ఆయన కూటమి ప్రభుత్వానికి ఒక ఊహించినటువంటి జలకు కూడా ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సాగుతున్నటువంటి చర్చల ప్రకారం ఈ కేసులో బాధితురాలి యొక్క కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరఫున ఒక భారీ స్థాయి చట్టపరమైన రాజకీయ పోరాట కార్యాచరణని ప్రకటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారని మాటలు వినిపిస్తున్నాయి. 'సుగాలి ప్రీతి' తల్లి పార్వతి తమకు అందునటువంటి పెన్షన్ ఆగిపోయిందని, ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదురవుతున్నాయన్నట్టుగా ఆమె ఆరోపించారనే మాటలు కూడా వైసీపీ మీడియా అంటుంది. సో అందుకే జగన్ ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేసి హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ ఒకటి దాఖలు చేసే ఆలోచనలో జగన్ ఉన్నారు అనేటువంటిది వైసీపీ మీడియాలో వస్తున్న మాట. అయితే కేవలం మాటలకే పరిమితం కాకుండా బాధితులకు అండగా ఉంటూ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఈ న్యాయ పోరాటం ఉండబోతోంది అని గుసగుసలు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మరోవైపు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి నేరుగా ఒక బహిరంగ లేఖ రాయడం, లేదా ఢిల్లీ స్థాయిలో కేంద్ర దర్యాప్తు సంస్థల లాంటి, అంటే సిబిఐ లాంటి దగ్గర విచారణ నత్తనడకన సాగడం మీద ఒత్తిడి తీసుకొచ్చేలా ఒక సరికొత్త రాజకీయ వ్యూహాన్ని ఆయన అమలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఈ కేసును ఎలా వాడుకున్నారో, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా విస్మరించారో అనే ఆరోపణలు ఉన్నాయో వైసీపీ నుంచి, దాన్ని ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లే అంశం మీద ఒక ఉద్యమం చేయడానికి కూడా జగన్ ఆలోచిస్తున్నారు అంటున్నారు. సో జగన్ ఏ రకమైనటువంటి ప్లాన్స్ వేస్తారు, రాజకీయ వర్గాల అంతర్గత వ్యూహాలు ఎలా ఉన్నాయి అనేది చూడాలి. సో ఈ సంచలన నిర్ణయం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ప్రాక్టికల్గా అనేది మనం చెప్పలేము. కానీ రాబోయే కొన్ని గంటల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లేదా అధికారిక ప్రకటన ద్వారా దీని మీద స్పష్టత తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి.